ఇన్నాళ్లు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO నియమాల్ని గౌరవిస్తూ ప్రపంచ శాంతి కోసం మౌనంగా ఉన్న భారత్ ఇప్పుడు తన విశ్వరూపం చూపిస్తోంది. మెక్సికో అనే దేశం అమెరికా అడుగుజాడల్లో నడుస్తూ భారత్ మీద అకస్మాత్తుగా భారీ పన్నులు వేసింది. భారత్ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూసింది. కానీ భారత్ ఏం చేసిందో తెలుసా? మేము మీ నౌకర్లం కాదు, అవసరమైతే WTO నుంచి బయటికి రావడానికి కూడా సిద్ధం అని ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చింది. అసలు మెక్సికో ఎందుకు భారత్ మీద పగబట్టింది? దీని వెనుకున్న అమెరికా మాస్టర్ ప్లాన్ ఏంటి? భారత్ దగ్గర ఉన్న ఆ సీక్రెట్ వెపన్ ఏంటి? దీనివల్ల మెక్సికో ఆర్థిక వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం ఉంది. ఈరోజు ఈ వీడియోలో ఈ ట్రేడ్ వార్ వెనుకున్న అసలు రాజకీయాల్ని, భారత్ చూపించిన దమ్ముని పూర్తి వివరంగా విశ్లేషిద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం వ్యాపారం కాదు, భారత ఆత్మగౌరవం గురించిన యుద్ధం. మొదట అసలు గొడవ ఎక్కడ మొదలైందో చూద్దాం. మెక్సికో అనేది ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న ఒక దేశం. ఇది అమెరికాకు తోకలాంటిది. అమెరికా ఏం చెబితే అది చేస్తుంది. వచ్చే సంవత్సరం అమెరికా, మెక్సికో, కెనడా మధ్య ఉన్న USMCA యునైటెడ్ స్టేట్స్ మెక్సికో కెనడా అగ్రిమెంట్ ఒప్పందం రెన్యువల్ కాబోతోంది. అమెరికాని ప్రసన్నం చేసుకోవడానికి మెక్సికో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏ దేశంతోనైతే మాకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే FTA లేదో ఆ దేశాల వస్తువులపై 35% నుంచి 50% వరకు పన్నులు అంటే ఇంపోర్ట్ డ్యూటీ వేస్తామని ప్రకటించింది. ఈ లిస్టులో టాప్ టార్గెట్ ఎవరు? ఇంకెవరు? భారత్ నుంచి మెక్సికో వెళ్లే కార్లు, మందులు, బట్టలు, ఇంజనీరింగ్ సామాన్లపై ఇప్పుడు భారీగా పన్ను పడబోతోంది. దీనివల్ల భారతీయ కంపెనీలకి వేల కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మెక్సికోకి భారత్తో గొడవ పెట్టుకునేంత సీన్ లేదు. దీని వెనుకుంది అమెరికా నేరుగా భారత్ మీద పన్నులు వేస్తే భారత్ కూడా తిరిగి కొడుతుంది. అందుకే అమెరికా తన సామంత దేశమైన మెక్సికోని ముందు పెట్టి ఆడిస్తోంది. దీన్నే ప్రాక్సీ వార్ అంటారు. అమెరికా ప్లాన్ ఏంటంటే భారత వస్తువులు మెక్సికో ద్వారా అమెరికాలోకి రాకుండా అడ్డుకోవడం. ఎందుకంటే మెక్సికో అనేది అమెరికా సప్లై చైన్ హబ్. చాలా వస్తువులు భారత్ నుంచి మెక్సికోకు వెళ్లి అక్కడ అసెంబుల్ అయి అమెరికాకు వెళ్తాయి. ఇప్పుడు మెక్సికోలో పన్ను వేస్తే ఆటోమేటిక్గా భారత సరుకు అమెరికాలో ఖరీదైంది అవుతుంది. ఇది అమెరికా వేసిన డబుల్ గేమ్. మెక్సికో అనుకుంది భారత్ సైలెంట్గా ఉంటుందిలే, ఎప్పట్లాగా స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటుంది అని. కానీ ఈసారి లెక్క తప్పింది. భారత్ రియాక్షన్ చూసి మెక్సికోకే కాదు, అమెరికాకు కూడా చెమటలు పట్టాయి. భారత్ పరోక్షంగా ఏం చెప్పిందంటే ప్రపంచ వాణిజ్య సంస్థ WTO నియమాలు కేవలం బలహీన దేశాలకేనా? పెద్ద దేశాలు ఇష్టం వచ్చినట్టు పన్నులు వేస్తుంటే ఈ సంస్థలెందుకు? మాకు న్యాయం జరగకపోతే మేమీ సంస్థల్లో ఉండాల్సిన అవసరమే లేదు. ఇది చాలా పెద్ద మాట. ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ గనక WTO నుంచి బయటకొస్తే ఆ సంస్థకి విలువుండదు, అది కుప్పకూలిపోతుంది. భారత్ ఈ వార్నింగ్ ఇవ్వడం ద్వారా మేము ఎవరికీ తల వంచమని స్పష్టం చేసింది. ఇప్పుడు అసలు నిజం చూద్దాం. ఈ యుద్ధంలో ఎవరు నష్టపోతారు? మెక్సికో అనుకుంటోంది భారత్ నష్టపోతుంది అని. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు. ఆటోమొబైల్, మెక్సికో కార్ల పరిశ్రమకు కావాల్సిన స్టీల్, ఇంజిన్ పార్ట్స్, టైర్లు భారత్ నుంచే వెళతాయి. ఒకవేళ భారత్ సప్లై ఆపేస్తే మెక్సికోలో వోక్స్ వ్యాగన్, ఫోర్డ్ ఫ్యాక్టరీలు మూతపడతాయి. మెక్సికో ప్రజలకు కావాల్సిన చౌకైన జనరిక్ మందులు భారత్ నుంచే వెళతాయి. ఇప్పుడు పన్ను వేస్తే అక్కడ మందుల ధరలు పెరుగుతాయి. మెక్సికో ప్రజలే వాళ్ళ ప్రభుత్వం మీద తిరగబడతారు. మెక్సికో పరిశ్రమలకు కావాల్సిన కెమికల్స్, ప్లాస్టిక్స్ భారత్ ఇస్తోంది. ఇవి ఖరీదైనవైతే మెక్సికోలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అంటే మెక్సికో ప్రభుత్వం అమెరికాని సంతోషపెట్టడానికి తన సొంత ప్రజల గొంతు కోస్తోంది. భారత్ చేతిలో కూడా ఒక పెద్ద ఆయుధం ఉంది. భారత్ కేవలం ఎగుమతి చేసే దేశం కాదు, మనం 140 కోట్ల మంది వినియోగదారులం. మెక్సికో నుంచి భారత్ ఏం కొంటుంది? ఎలక్ట్రానిక్స్, క్రూడ్ ఆయిల్, కొంతవరకు గోల్డ్ అండ్ సిల్వర్. ఒకవేళ మెక్సికో తగ్గకపోతే భారత్ కూడా మెక్సికో వస్తువుల మీద కౌంటర్ టారిఫ్స్ వేస్తుంది. భారత మార్కెట్ చాలా పెద్దది. మెక్సికో కంపెనీలు భవిష్యత్తులో భారత్లో బిజినెస్ చేయాలని కలలు కంటున్నాయి. ఇప్పుడు భారత్ తలుపు మూస్తే ఆ కంపెనీలకి భవిష్యత్తు ఉండదు. ఇది తెలిసే మెక్సికోలోని బిజినెస్ గ్రూప్స్ వారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి, భారత్తో పెట్టుకోవద్దు, మనకే నష్టమని. మెక్సికో దారి మూసేస్తే భారత్ ఆగిపోతుందా? లేదు, మన దగ్గర ప్లాన్ B ఉంది. గత 10 ఏళ్లలో విదేశాంగ మంత్రి జయశంకర్ గారి నేతృత్వంలో భారత్ లాటిన్ అమెరికా దేశాలతో సంబంధాలు పెంచుకుంది. బ్రెజిల్ భారత్కు అత్యంత సన్నిహిత మిత్రుడు, బ్రిక్స్లో భాగస్వామి. చిలీ, పెరు, అర్జెంటీనా ఈ దేశాలతో మన వాణిజ్యం వేగంగా పెరుగుతోంది. మెక్సికో కాకపోతే మనం బ్రెజిల్ ద్వారా అమెరికా మార్కెట్ని చేరుకోవచ్చు, చిలీ ద్వారా వెళ్లొచ్చు. భారత్కు ప్రత్యామ్నాయాలున్నాయి, కానీ మెక్సికోకి చౌకైన సరుకు కోసం భారత్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది. పాత రోజుల్లో లాగా మీరు పన్ను వేస్తే మేము సైలెంట్గా ఉంటామనే భారత్ ఇప్పుడు లేదు. ఈరోజు భారత్ రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, అమెరికా వద్దన్నా సరే. ఇరాన్తో పోర్టు కడుతుంది, ఇప్పుడు అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది. ఇది స్ట్రాటజిక్ ఎకానమీ. అమెరికాలో కూడా భయం మొదలైంది. మనం భారత్ని మరీ ఎక్కువగా ఇబ్బంది పెడితే అది పూర్తిగా రష్యా, చైనా కూటమి వైపు వెళ్లిపోతుంది అని అమెరికా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మోదీ, పుతిన్ భేటీ ఫోటోలు చూసి ఇప్పటికే అమెరికా నిద్రపోవడం లేదు. ఇప్పుడు ఈ ట్రేడ్ వార్తో భారత్ని దూరం చేసుకోవడం అమెరికాకి ఇష్టం లేదు. మిత్రులారా, ఈ యుద్ధం ఇప్పుడే మొదలైంది. రాబోయే రోజుల్లో మెక్సికో వెనక్కి తగ్గుతుందా లేదా అనేది చూడాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో భారత్ ఇప్పుడు ఒక రూల్ మేకర్గా మారుతోంది, రూల్ టేకర్గా కాదు.
మన వస్తువులకి డిమాండ్ ఉంది, మన మార్కెట్కి పవర్ ఉంది. మెక్సికో తీసుకున్న ఈ నిర్ణయం చివరికి వారికే బూమరాంగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అమెరికా, మెక్సికోలు చైనాతో చేసే యుద్ధానికి, భారత్తో చేసే యుద్ధానికి చాలా తేడా ఉంది. చైనా అంటే అమెరికాకు భయం, కానీ భారత్ అంటే అమెరికాకు అవసరం. చైనా డంపింగ్ అంటే తక్కువ ధరకి నాసిరకం సరుకు అమ్మడం చేస్తుంది, కానీ భారత్ క్వాలిటీ ఇస్తుంది. మెక్సికోలో ఉన్న అమెరికన్ కార్ల కంపెనీలు ఫోర్డ్, జనరల్ మోటార్స్ తమ కార్లలో వాడే ఇంజన్ కాంపోనెంట్స్ కోసం భారత్ మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు మెక్సికో 35% పన్ను వేస్తే ఆ కార్ల ధరలు పెరుగుతాయి. అప్పుడు అమెరికాలో కార్లు ఖరీదైనవి అవుతాయి. అంటే అమెరికా తన ముక్కు కోసుకుని భారత్కి శకునం చెప్పాలని చూస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా ప్రపంచం భారత్ను చూస్తోంది. ఇప్పుడు భారత్ను కూడా దెబ్బ కొడితే మళ్లీ చైనాకే లాభం కలుగుతుంది. ఈ చిన్న లాజిక్ మెక్సికో, అమెరికా నాయకులకి అర్థం కావడం లేదు. ఈ మొత్తం గొడవ వెనక ఒక పెద్ద మార్పు ఉంది. ప్రపంచం ఇప్పుడు మల్టీపోలార్గా మారుతోంది. ఒకప్పుడు అమెరికా చెప్పిందే వేదం, ఇప్పుడు అలా లేదు. బ్రిక్స్ కూటమి బలపడుతోంది. భారత్, రష్యా, చైనా, బ్రెజిల్ వీరంతా కలిసి కొత్త ఆర్థిక వ్యవస్థని సృష్టిస్తున్నారు. డాలర్ ఆధిపత్యం తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్ ఇప్పుడు స్థానిక కరెన్సీలో వాణిజ్యం చేస్తోంది. యుఏఈతో దిరమ్స్లో, రష్యాతో రూబుల్లో వ్యాపారం చేస్తోంది. రేపు మెక్సికోతో కూడా ఇలాగే చేయొచ్చు. అమెరికా ఆంక్షలు, టారిఫ్లు అనేవి పాతకాలపు ఆయుధాలు. నయా భారత్ దగ్గర డిజిటల్ పేమెంట్స్ అంటే యూపీఐ, టెక్నాలజీ మరియు యువశక్తి ఉన్నాయి. వీటిని ఏ టారిఫ్లు అడ్డుకోలేవు. అందుకే మోదీ ప్రభుత్వం మెక్సికో బెదిరింపుల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. మన ఫోకస్ అంతా మన ఎకానమీని $5 ట్రిలియన్ చేర్చడం మీదే ఉంది. ఒకప్పుడు భారత్ అంటే కేవలం వస్తువులు కొనుక్కునే దేశం, కానీ మేక్ ఇన్ ఇండియా మరియు పిఎల్ఐ స్కీమ్ వచ్చాక సీన్ మారింది. ఈరోజు మనం మొబైల్స్ ఎగుమతి చేస్తున్నాం, రక్షణ పరికరాలు అమ్ముతున్నాం, ప్రాణరక్షక మందులు సప్లై చేస్తున్నాం. మెక్సికోలో ఏ రోజు ఏ మందులకైతే డిమాండ్ ఉందో వాటిలో సగానికి పైగా భారత్ నుంచే వెళుతున్నాయి. క్యాన్సర్ మందులు, డయాబెటీస్ మందులు ఇవన్నీ భారత్ ఇస్తోంది. ఒకవేళ భారత్ కోపంతో ఫార్మా ఎగుమతులు ఆపేస్తే మెక్సికో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇది తెలిసే మెక్సికోలోని డాక్టర్లు, ఆసుపత్రులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దయచేసి భారత్తో గొడవద్దు అని వేడుకుంటున్నాయి. ఇది భారత్ సాధించిన సాఫ్ట్ పవర్. మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మన సేవలే మనల్ని గెలిపిస్తాయి. మన దగ్గర ఉన్నది కేవలం వ్యాపారం కాదు, మానవత్వం కూడా ఉంది. అందుకే ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. అయితే మెక్సికో అమెరికా చెప్పినట్టు ఆడుతూ తన దేశాన్ని తానే నాశనం చేసుకుంటుందా, లేక టారిఫ్స్పై వెనక్కి తగ్గుతుందా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. భారత్ ఇప్పటికే దీనిపై స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతోంది. మీరేమంటారు ఫ్రెండ్స్? భారత్ మెక్సికోకి ధీటుగా సమాధానం చెప్పాలా? WTO నుంచి భారత్ బయటకొచ్చేయాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. జై హింద్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన దేశ పవర్ ఏంటో అందరికీ తెలిసేలా షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.